అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది నా లాస్ట్ వీడియోకి చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటున్నారు. అదేదో ఇంటెన్షనల్‌గా చేసేది కాదు. నేను బేసికల్‌గానే ఏదైనా సరే హడావిడి మనిషిని. ఏదైనా ఫాస్ట్‌గా చేసేస్తాను. సో దానిలో వచ్చేదే కానీ ఒకవేళ కనుక నేను దాని మీద ప్రాక్టీస్ చేస్తూ మెల్లగా మాట్లాడాలనుకోండి, ఇట్స్ నాట్ దట్ నేను మాట్లాడేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ గలగలా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు. నేను దానిలో ఒక అమ్మాయిని అనమాట. ఒకవేళ స్లోగా మాట్లాడాలంటే మళ్ళీ నా వర్డ్స్ మీద ఆచితూచి మాట్లాడేటప్పటికి మళ్ళీ లాగిచ్చేస్తాను. సో లెట్ మీ బీ లైక్ మీ. అండ్ నేను ఎలా ఉన్నానో మీరు నన్ను అలాగే ఇష్టపడితే నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఇంటెక్స్కి చాలామంది స్టూడెంట్స్ కానీ లేదంటే డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు కానీ చాలా మందికి న్యూజిలాండ్ వస్తూ ఉంటారు కదా. సో న్యూజిలాండ్ వచ్చే ముందు అసలు ఎలాంటి ప్యాకింగ్ చేసుకోవాలి, అసలు వచ్చేటప్పుడు బయోసెక్యూరిటీ చెక్స్ ఏముంటాయి, సిమ్ ఎక్కడ తీసుకోవాలి, ఆ తర్వాత అసలు ఇక్కడికి రాగానే అసలు మీరు న్యూజిలాండ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు వచ్చిన వెంటనే జాబ్ స్టార్ట్ చేసేయచ్చా, ఇలాంటివన్నిటికీ ఈ వీడియో మీకు ఒక గైడ్ కాబోతుంది. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ స్టార్ట్ విత్, మీరు న్యూజిలాండ్ వచ్చేటప్పుడు దేనికైనా సరే కస్టమ్స్ ఫామ్ అని ఉంటుందండి. అది యాక్చువల్లీ ఇదివరకు మాన్యువల్గా పేపర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు 24 hours ముందు ట్రావెల్ చేసే ముందు మీరు ఇమిగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇలా నేను ఇక్కడ లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టినట్టు ఇలాగా డిక్లరేషన్ ఫామ్ సాఫ్ట్వేర్ అంటే ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటుంది. నేను నా ఫ్రెండ్ 2 weeks బ్యాకే వచ్చాడనమాట. తను చెప్పింది ఏంటంటే అసలు మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందే ఎయిర్పోర్ట్లోనే ఇది ఫిల్ చేయించేస్తున్నారంట. సో అందుకని చెప్పేసి ఇది బేసికల్గా ఏంటంటే అసలు మనం న్యూజిలాండ్ ఏం తెచ్చుకోవచ్చు అలాంటివి. సో మెయిన్గా న్యూజిలాండ్కి ఏం తెచ్చుకోకూడదు చెప్తాను. మనం ఎంత క్యాష్ అయినా సరే డబ్బులైనా సరే తెచ్చుకోవచ్చు అంటిల్ $10,000 అనమాట. సో అంతవరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువ అయితే డిక్లేర్ చేయాలి. మెయిన్గా వీళ్ళు ఇక్కడ డబ్బులు దీనికన్నా ఎక్కువ ఫోకస్ చేసేది న్యూజిలాండ్లో ఏంటంటే యానిమల్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అసలు ఫ్రెష్ ప్రొడ్యూస్ అసలు ఏమీ తెచ్చుకోకూడదు. అండ్ ఈవెన్ పికిల్స్ అలాంటివి ఆయిలీ ఐటమ్స్ కూడా తెచ్చుకోకూడదు. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు తెచ్చుకోకపోవడం మంచిది. జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా తెచ్చుకుంటున్నారనుకోండి, ఇన్ దాట్ కేస్ ఏం చేయాలంటే మీరు డిక్లేర్ చేస్తే జస్ట్ స్కాన్లో పంపిస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని ఆపుతారు, కానీ అంతకు మించి ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా పికిల్స్ లాంటివి తెచ్చుకోవాలంటే యూ క్యాన్, బట్ హవెవర్ డిక్లేర్ చేయాలి. సో మెయిన్గా తెచ్చుకోవాల్సిన ఏంటంటే వుడ్ ఐటమ్స్ లైక్ వుడ్ లాంటివి అసలు ఏమీ తెచ్చుకోకూడదు. ఇలాంటి వాళ్ళు ఎన్వైరన్మెంట్కి చాలా వాల్యూ ఇస్తారండి. అందుకనే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఫ్రెష్ ప్రొడ్యూస్ని తెచ్చుకోవడానికి, ఎందుకంటే అలా 1 hour 1 day 1.5 day ట్రావెల్ చేసేటప్పుడు ఆ ప్రొడ్యూస్ ఏమైనా స్పాయిల్ అయ్యి దాని ద్వారా ఏమైనా వైరస్ బ్యాక్టీరియా లాంటివి ఏమైనా కంట్రీలోకి వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళకి భయం. అదర్ దాన్ దట్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్. మీ వీసా కాపీ మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలు. అసలు సమ్ టైమ్స్ అది కూడా అవసరం ఉండదు. మీ పాస్పోర్ట్ నెంబర్ పెట్టంగానే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. సో కంట్రీలోకి అలౌ చేసేస్తారు. అది బయోసెక్యూరిటీ చెక్ గురించి. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి, మీరు న్యూజిలాండ్ ఫస్ట్ రాగానే మీరు ఆలోచించేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్. అండ్ దెన్ నేను అసలు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేసేయచ్చు అనుకుంటారు. అసలు న్యూజిలాండ్ వచ్చిన నెక్స్ట్ డేనే మీరు జాబ్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయచ్చు. హవెవర్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అండ్ దెన్ ఐఆర్డి ఉండాలి. ఐఆర్డి అంటే ఇన్లాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ట్యాక్స్ మనకి ఇండియాలో మనం ఎలా అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒకవేళ ఇంత లిమిట్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం కదా, ఇక్కడ అలా కాదు. మనకి ఈవెన్ $1 వచ్చినా ఆ $1 మీద ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది అనమాట. మీకు ఎలాంటి జాబ్ ఎవరు ఇవ్వాలన్నా సరే మీకు ఐఆర్డి నెంబర్ ఉందా అని అడుగుతారు. వన్స్ మీరు కంట్రీలోకి వచ్చిన తర్వాత ఐఆర్డి అప్లై చేస్తే ఐఆర్డి నెంబర్ ఇంకా మీరు లైఫ్ లాంగ్ న్యూజిలాండ్లో ఉన్నంత వరకు ఐఆర్డి నెంబరే యూజ్ అవుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేసేసి ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి శాంతి అని మీరు అడగచ్చు. అకౌంట్ నెంబర్, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ మీరు న్యూజిలాండ్ వచ్చి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇండియా నుంచి కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఏఎన్జెడ్, బిఎన్జెడ్, ఏఎస్బి అండ్ వెస్ట్పాక్, ఈ 4 మెయిన్ నేషనల్ బ్యాంక్స్ అనమాట న్యూజిలాండ్లో. ఈ 4 బ్యాంక్స్లో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఇలాగ న్యూజిలాండ్ వస్తున్నారని మీరు చెప్పి మీ వీసా అప్లై చేసేసి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఇండియా నుంచి అకౌంట్ ఓపెన్ చేసేయచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఇండియా నుంచి అకౌంట్ ఓపెన్ చేసి రాకపోతే ఇంకొక ప్రాబ్లం ఏమవ్వచ్చు అంటే, ఇప్పుడు బేసికల్గా న్యూజిలాండ్లో అన్ని అపాయింట్మెంట్ బేసే లైక్ బ్యాంక్ జాబ్స్ కూడా ప్రెటీ మచ్ ఎలా ఉంటాయంటే మన ఐటీ జాబ్స్ లాగానే అలాగే ఉంటుంది అనమాట. మనం అలా వెళ్ళి అంటే క్యాష్ డిపాజిట్ అయితే పర్లేదు, కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కి ఇప్పుడు అన్ని అపాయింట్మెంట్ బేస్డ్ మీదే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి ఇంటేక్ కానీ మార్చ్ కానీ జనాలు అందరూ వచ్చే టైంలో వచ్చారనుకోండి. సో అప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల 2-3 weeks మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి డిలే అవుతుంది. సో నా ఫ్రెండ్స్కి చాలామంది అలాగే అయింది. సో నేను న్యూజిలాండ్ వచ్చే ముందే నేను ఏఎన్జెడ్లో అకౌంట్ ఓపెన్ చేసేసుకున్నాను. అండ్ వచ్చేసే ముందే నేను యూనివర్సిటీ ఆఫ్ వైకాటోలో చదువుకున్నాను కాబట్టి ఆ వైకాటోలోనే బ్రాంచ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్లాండ్ వస్తున్నారంటే
మీరు ఫర్ ఎగ్జాంపుల్ CBDలో ఉన్నారంటే, అంటే సిటీ సెంటర్లో ఉన్నారంటే అక్కడ దగ్గరలో ఉన్న ANZ బ్యాంక్లో మీరు న్యూజిలాండ్ వచ్చేసే ముందే మీరు వచ్చిన తర్వాత 2 డేస్లో అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు జస్ట్ ఇక్కడ రాగానే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన మీ కార్డ్స్ అవన్నీ రెడీ చేసేసి పెట్టేస్తారు. కార్డ్స్, పిన్స్ అయ్యి అని చెప్పేసి మీ బ్యాంక్ బుక్ అయ్యి తీసేసుకొని ఆన్లైన్లో IRD వెబ్సైట్ ఉంటుంది. నేను అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. సెకండ్ అది మెయిన్ థింగ్. సో IRDకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ డీటెయిల్స్, మీరున్న అడ్రస్ అవన్నీ ఇచ్చేసి మీరు ఆన్లైన్లో IRD అప్లై చేయొచ్చు. సో IRD ఈ ట్యాక్స్ అప్లై చేయడానికి కూడా 2 ways ఉంటాయి. వన్ థింగ్ ఈజ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేయడం ఏంటంటే మనం అప్లికేషన్ పేపర్లో తీసుకొని మొత్తం అంతా చేసి పోస్ట్ చేయాలి. హవెవర్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే పోస్ట్ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అదంతా చూసి అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీకు పోస్ట్ వెనక్కి రావడానికి ఇట్ విల్ టేక్ లైక్ 2 to 3 weeks టైం. ఒకవేళ మీరు కనుక IRD ఆన్లైన్లో అప్లై చేశారంటే వితిన్ 1 weekలో మీకు మీ IRD ట్యాక్స్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ ట్యాక్స్ నెంబర్ పెట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎలాగ ఉంటాయి కానీ యూఆర్ గుడ్ టు గో. సో మీరు కనుక వచ్చిన 1 weekలోనే లైక్ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ అని కూడా కాదు, న్యూజిలాండ్లో బేసికల్గా ఈవెన్ పార్ట్ టైం జాబ్స్ ఎత్తుకోవడం కూడా కొంచెం హార్డే అనమాట. అందుకని చెప్పి మీరు కనుక వచ్చిన వితిన్ 1 week to 10 daysలో కనుక రెడీగా ఉన్నారనుకోండి, మీరు యూ కెన్ కీప్ ఆన్ అప్లయింగ్ పార్ట్ టైం జాబ్స్. అప్పుడు మిగతా వాళ్ళందరూ మీకు జాబ్స్ చూసుకునే టైంకి మీకు జాబ్ వచ్చేస్తుంది. సో యూ విల్ బీ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ ద రేస్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మోస్ట్ ఆస్క్డ్ థింగ్ కాదు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిమ్. చాలా మంది అసలు వేరే కంట్రీ వెళ్తున్నామంటే ఫస్ట్ వచ్చేసి ఫోన్లు కొనేసుకొని మళ్ళీ ఆ ఫోన్కి పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఇది అంటారు. కామ్ డౌన్ గైస్, కామ్ డౌన్. మీరు వేరే ఏ కంట్రీలో అయినా వచ్చినప్పుడు మీరు వచ్చిన వెంటనే ఐఫోన్ కొనేయక్కర్లేదు. నాకు తెలుసు మనకి ఒక లగ్జరీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, మన స్టేటస్ చూపించుకోవడానికి అదంతా అని చెప్పేసి టేక్ యూర్ టైం. 1 to 2 months టైం తీసుకొని మీరు కొంచెం సెటిల్డ్ అయ్యాక అప్పుడు కొనుక్కోండి. ఫస్ట్ ప్రీపెయిడ్ సిమ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. చాలా మంది చెప్తారు వోడాఫోన్స్, ఇక్కడ వోడాఫోన్ స్పార్క్ 2 ఉన్నాయి, స్కినీ అండ్ కోగన్ కూడా ఉన్నాయి. సో ఈ వోడాఫోన్ స్పార్క్ అండ్ 2 ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. స్కినీ అండ్ కోగన్ ఆర్ వెరీ వెరీ చీప్. కోగన్ అయితే అసలు ప్రీపెయిడ్ సిమ్ ఇంకా చీప్, లైక్ అన్లిమిటెడ్ డేటా మీకు వితిన్ $10 or $15 ఎంత వస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు చెక్ చేసి ఫస్ట్ ఇనీషియల్గా మీరు సెటిల్ అయ్యేంత వరకు ఆ సిమ్ తీసుకొని మీరు కొంచెం పార్ట్ టైం జాబ్ వచ్చింది, కొంచెం సెటిల్ అవుతున్నారు ఒక 2-3 monthsలో అన్నప్పుడు, నేను అసలు ఎవరినండి చెప్పడానికి మిమ్మల్ని ఐఫోన్ తీసుకొద్దని, వెంటనే తీసేసుకోండి. కానీ వచ్చి రాగానే మన పేరెంట్స్ మన మీద వస్తాం కదా, వెంటనే కొనేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ముందే అకౌంట్ ఓపెన్ చేసేసుకొని IRD వచ్చిన వెంటనే 1 weekలో ఓపెన్ చేసుకొని మీరు పార్ట్ టైం జాబ్కి రెడీ అయిపోయారనుకోండి, మీ కాళ్ళ మీద మీకే కొంచెం ఏమంటారు ఆ ధైర్యంగా ఉంటుంది. ఓ యా నేను సంపాదిస్తున్నాను, నేను కొంచెం సెటిల్ అయ్యాను, సో ఇప్పుడు కొనుక్కోవచ్చని. సో ఇనీషియల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కోగన్ కానీ స్కిన్నీ కానీ ఇలాంటి మెయిన్గా ప్రీపెయిడ్ సిమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి పోస్ట్ పెయిడ్ కన్నా. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా న్యూజిలాండ్లో వైఫై అవైలబుల్గా ఉంటుంది. సో పోస్ట్ పెయిడ్ సిమ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, ప్రీపెయిడ్ అనేవి కొంచెం చీప్గా వస్తాయి. సో ప్లీజ్ కన్సిడర్ సిమ్. ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడే ముందు అకామిడేషన్ గురించి చెప్తాను. సో స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం న్యూజిలాండ్ వస్తున్నారు అనుకుంటే న్యూజిలాండ్ అకామిడేషన్ మీరు యూనివర్సిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనివర్సిటీ ఆఫ్ వైకాటోకి వచ్చాను అనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ వైకాటోకి ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట, చాలా ఫేస్బుక్ గ్రూప్స్ లైక్ స్టూడెంట్ యూనియన్ గ్రూప్స్ అలా ఉంటాయి. ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ కాదు మీరు న్యూజిలాండ్ వస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్లాండ్లో ఉన్నాను అనుకోండి, ఆక్లాండ్ అకామిడేషన్, ఆక్లాండ్ ఫ్లాటింగ్, మీరు అలా వెళ్ళి ఏమన్నా కీ టర్మ్స్ ఫ్లాటింగ్ కానీ అకామిడేషన్ రిలవెంట్ కనుక మీరు గూగుల్ సర్చ్ ఫేస్బుక్ సర్చ్లో కొడితే చాలా ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. మీరు వచ్చే 1 month ముందు కనుక అడ్మిన్ రిక్వెస్ట్ అడగాలన్నమాట మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడానికి. అది కనుక యాడ్ చేశారంటే మీరు అక్కడ డైలీ పోస్ట్ పెట్టారనుకోండి, నేను అకామిడేషన్కి సో చూస్తున్నాను అని చెప్తే మీరు వచ్చే ముందే మీకు అకామిడేషన్ కూడా సార్ట్ అయిపోద్ది. లైక్ యూనివర్సిటీ అకామిడేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకవేళ అది రాలేదు అనుకుంటే మీకు ఇక్కడ కనుక ఎవరు లేకపోతే అది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి ట్రేడ్మీ న్యూజిలాండ్లో చాలా ఎక్కువ వాడతారండి. ఏమన్నా ఐటమ్స్ కొనాలన్నా సరే న్యూజిలాండ్ ఎక్కువ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాడిన టీవీ కానీ కార్స్ కానీ అన్ని మెయిన్గా ఫస్ట్ కన్నా సెకండ్ హ్యాండ్ ఎక్కువగా ఇనీషియల్ స్టేజ్లో కొనడానికి అంటారు. అవన్నీ చాలా గుడ్ కండిషన్లో ఉంటాయి. అందుకని చెప్పి ఈ ట్రేడ్మీ అనేది బిగ్గెస్ట్ వెబ్సైట్. మెయిన్గా ఈ ట్రేడ్మీ ఈవెన్ ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. మన ఇండియాలో కూడా ఉంటుంది, కానీ నాకు తెలిసి ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్నారు లేదో నాకు ఐడియా లేదు. కానీ న్యూజిలాండ్లో ఏమన్నా లైక్ ఈవెన్ మన ఐటమ్స్ కానీ మేకప్ రిలేటెడ్ ఏం తెలుసుకోవాలన్నా సరే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ ఫ్లాటింగ్ అని చెప్పి మీరు లొకేషన్ ఫేస్బుక్ సెట్టింగ్లోకి వెళ్ళి మీరు లొకేషన్ కనుక ఆక్లాండ్ అని పెట్టి అక్కడ ఫ్లాటింగ్ అని కొడితే అసలు దానికి రిలేటెడ్ అన్నీ వస్తాయి. డైరెక్ట్గా మెసేజ్ చేసి మీరు మీ ఫ్లాట్మెంట్స్ని లైక్ ఎవరు
టెనెంట్ ఎవరున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ట్రేడ్ మీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. మీరు జస్ట్ లాగిన్ అయ్యి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా కనుక సర్చ్లో వేస్తే మీకు అన్ని ఫ్లాటింగ్ డీటెయిల్స్ వస్తాయి అండ్ వాళ్ళే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి కూడా రావచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. మీరు కనుక ఫస్ట్ టైం ఎవరు తెలియకుండా న్యూజిలాండ్ వస్తున్నారంటే ఫ్లాటింగ్కి అకామిడేషన్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే అనమాట. అండ్ దెన్ ట్రాన్స్పోర్టేషన్. న్యూజిలాండ్లో వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఆక్లాండ్లో అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ 60% బెటర్ అని చెప్పుకోవాలి. హ్యామిల్టన్లో మేము ఉన్నప్పుడు అయితే చాలా వర్స్ట్ ఉండేది. తర్వాత నేను నేపియర్ మూవ్ అయిన తర్వాత అసలు అక్కడైతే అస్సలు ఉండదు. అండ్ మీకు ఎలాంటి జాబ్ పార్ట్ టైం జాబ్ రావాలన్నా న్యూజిలాండ్లో ఫస్ట్ మీకు అసలు లైసెన్స్ ఉందా అని అడుగుతారు. అండ్ సెకండ్ మిమ్మల్ని ఏం అడుగుతారంటే మీకు ఓన్ వెహికల్ ఉందా అని. ఎందుకంటే షిఫ్ట్స్ టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఇప్పుడు మీరు బస్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, చాలా టైం లైక్ బస్సెస్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల, లేదు అనుకుంటే లైక్ బస్సెస్ క్యాన్సిల్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీరు వర్క్కి రాలేకపోవచ్చు కదా. సో ఇవి ట్రాన్స్పోర్ట్ మీ ఓన్ కార్ మీకు ఉండటం అండ్ దెన్ మీకు రిస్ట్రిక్టెడ్ లైసెన్స్ కానీ ఫుల్ లైసెన్స్ కానీ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో న్యూజిలాండ్ రాగానే లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు శాంతి అని మీరు నన్ను అడగచ్చు. మన ఇండియన్ లైసెన్స్తో 1.5 year మనం డ్రైవ్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. అదే మనం ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్గా పెట్టి జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, వచ్చిన వెంటనే కార్ ఎలా కొనుక్కోవాలని మీరు అడగచ్చు. ఒకటి ఏంటంటే నేను ఎలా చేశానో చెప్తాను. నాకు పార్ట్ టైం జాబ్ రావడానికి 1.5 month పట్టింది. ఎందుకంటే నేను సెటిల్ అయ్యే టైంకి నేను పార్ట్ టైం చేయాలి అని నేను రియలైజ్ అయ్యే టైంకి అందరూ జాబ్స్ కూడా అప్లై చేశారు. సో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండిందనమాట. అందుకనే నేను మీకు చెప్తున్నాను, ముందుగానే అన్నీ చేసేసుకుంటే మీరు రెడీగా ఉంటారని చెప్పి. నేను ప్రతి పార్ట్ టైంకి ఏంటంటే నాకు కార్ ఉంది అని చెప్పి నేను టిక్ పెట్టేసాను, నా ఓన్ వెహికల్ ఉందని చెప్పి. నాకు ఇవాళ జాబ్ వస్తే ఇవాళ ఈవినింగ్ వెళ్ళి నేను కార్ కొనుక్కొని నెక్స్ట్ డేకి నా కార్లోనే వెళ్ళాను అనమాట. చాలా మంది కార్ కొనేసుకున్నారు, కొన్న వెంటనే నెక్స్ట్ డే కూడా వచ్చేసింది. ఒకవేళ కనుక మీకు కార్ కొనుక్కునే మనీ సేవింగ్ సైడ్ రెడీగా ఉంటే యూ క్యాన్ బై. నాకు అప్పటికి కార్ కొనడానికి మనీ ఉన్నాయి, కానీ ద ఓన్లీ రీజన్ వై ఐ డిడ్ బై ఇస్ ఎందుకంటే మళ్ళీ కొనేసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో వాళ్ళని అడగాలి. అదేదో జాబ్ వచ్చిన తర్వాతే కొనుక్కుందామని చెప్పేసి అలాగే ఉన్నా అనమాట. లక్కీగా జాబ్ వచ్చింది. అండ్ దెన్ ఈ డౌట్ కూడా ఉంటుంది, కార్ ఏ ప్లేసెస్లో మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ చాలామందికి కార్ డ్రైవింగ్ రాకపోవచ్చు. ప్లీజ్ న్యూజిలాండ్ వచ్చే ముందు ఎలాంటి వాళ్ళైనా సరే డ్రైవింగ్ నేర్చుకొని రండి. న్యూజిలాండ్లో డ్రైవింగ్ చాలా ఈజీ అండి. అన్ని ఆటోమేటిక్ కార్స్, స్ట్రైట్ అంటే స్ట్రైట్గా డ్రైవ్ చేయొచ్చు. అసలు మనకి మన కార్ ఉంటే అదొక ఏమంటారు, ఈవెన్ లగ్జరీ అని కాదు, ఏంటంటే ఇట్స్ నెసెసిటీ. న్యూజిలాండ్లో నెసెసిటీ. మనం గ్రాసరీ తెచ్చుకోవాలన్నా సరే బస్సులు ఇంటి ముందు వరకు రావు. అంతంత వెయిట్ అసలు మోసుకొని మన కార్ లేకపోతే మనం తీసుకొని రాలేము. ఈవెన్ జాబ్కి పోనీ బస్సులో మేనేజ్ చేస్తా ఉన్నా అసలు న్యూజిలాండ్లో కార్ లేని వాళ్ళకి, వాళ్ళు డ్రైవ్ రాలేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దయచేసి అలాంటి వాళ్ళు భయం ఉన్నా సరే ఇండియాలో జస్ట్ మాన్యువల్ కానీ ఆటోమేటిక్ కానీ అట్లీస్ట్ లర్నర్స్ డ్రైవర్స్ లైసెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసి రండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ చాలా ఈజీ. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడు న్యూజిలాండ్లో ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో న్యూజిలాండ్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చిన 1-2 weeks కనుక మీరు కనుక బస్సులో కనుక వాడుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్లో నేను ఉండేది ఆక్లాండ్లో కాబట్టి ప్రతి సిటీకి డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. అంటే మనకి ఆర్టీసీ బస్ గవర్నమెంట్ లాగా కాదనమాట. ఇక్కడ ఒక్కొక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చేస్తుంది. సో నేనున్న దానిలో ఆక్లాండ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సో దానికి ఒక ట్రాన్స్పోర్ట్ కార్డ్ అని ఉంటుంది. ఆ కార్డ్ని మనం టాప్అప్ చేయించుకోవాలి. అది ప్రతి డైరీ షాప్, అంటే మనకి ఇంటి దగ్గర పచారీ కొట్లు అంటారు చూడండి, వాటిని ఇక్కడ డైరీ షాప్స్ అంటారు అనమాట. చిన్న డైరీ షాప్స్. ఆ డైరీ షాప్స్లో అమ్ముతారు. సో మీరు వెళ్ళి అక్కడ టాప్అప్ చేసుకొని, అండ్ దానికి ఆక్లాండ్ ట్రాన్స్పోర్ట్ యాప్ అని ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఆ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు అసలు ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారని సర్చ్ చేసినా సరే ఆ డెస్టినేషన్లో ఏ బస్సు వెళ్తుంది అని చెప్పి చూడొచ్చు. మళ్ళీ మీరు ఆ రూట్ మీద క్లిక్ చేస్తే ఆ బస్సెస్లో ఎన్ని స్టాప్స్, ఎగ్జాక్ట్గా ఏ స్టాప్లో దిగాలో కూడా అది జీపీఎస్ చూపిస్తుంది అనమాట. అది వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. బట్ హవెవర్ ట్రాన్స్పోర్టేషన్ అంత గొప్పగా ఉండదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఇందాక జాబ్స్ గురించి లేని టర్మ్స్లో చెప్పేశాను కదా, ఇలా జాబ్స్ అప్లై చేసేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ జాబ్స్ దేనిలో అప్లై చేయాలి? ఒకవేళ మీరు కనుక స్టూడెంట్స్ అయితే అండ్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జస్ట్ 1 year అవుతున్నట్టయితే దేర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ SJS, స్టూడెంట్స్ జాబ్ సర్చ్ అని చెప్పేసి. అది ఓన్లీ స్టూడెంట్స్కి అండ్ గ్రాడ్యుయేట్ అయిన 1 year వరకు ఇది యూజ్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ కనుక మీరు యూజ్ చేస్తే కొంచెం జాబ్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ జాబ్ సర్చ్లో స్టూడెంట్ జాబ్ సర్చ్ అంటారండి, స్పెసిఫిక్గా ఓన్లీ స్టూడెంట్స్ కోసమే వాళ్ళు ఎత్తుకుతారు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ కాదు. లైక్ ఈ సీక్, ఇండీడ్ వీటిల్లో అన్ని వెరైటీ వాళ్ళు అప్లై చేస్తారు. లైక్ న్యూజిలాండ్ వచ్చిన వాళ్ళు, టూరిస్టులు కానీ ఎవరైనా. SJS ఏంటంటే దాని పేరు స్టూడెంట్ జాబ్ సర్చ్ కాబట్టి స్టూడెంట్స్కి మాత్రమే ఎలా ఉంటుంది కాబట్టి
మీకు జాబ్ కొంచెం ఈజీగా రావడానికి ఉంటుంది. లేదు అనుకుంటే ఇండీడ్, సీక్, లేదు అనుకుంటే యూనివర్సిటీలో జాబ్స్ యూఎస్లో ఉన్నట్టు అలా యూనివర్సిటీ జాబ్స్ పెద్ద ఏమి ఉండవండి. న్యూజిలాండ్లో మేబీ లైబ్రేరియన్ జాబ్స్ అలా ఉండొచ్చు, కానీ అవి కూడా అన్పేడే ఉంటాయి. ఒకవేళ పెయిడ్ కావాలంటే ఇది. అండ్ మెయిన్ థింగ్ న్యూజిలాండ్లో ఏంటంటే నెట్వర్కింగ్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే జస్ట్ ఇలా వెళ్తున్నా సరే, హాయ్, హలో, ఐఎమ్ శాంతి, మీ పేరు, అలా అట్లీస్ట్ మీకు అవసరమైనంత వరకు జనాలతో మంచిగా ఉండటం. లేదంటే ఇప్పుడు మనం తెలుగు కాబట్టి తెలుగు కమ్యూనిటీ గ్రూప్స్కి వెళ్ళడం, తెలుగు అంటే తెలుగుకే వెళ్ళక్కర్లేదు, ఎలాంటి కమ్యూనిటీ గురుద్వారాస్ కానీ అలా వెళ్ళి జనాల్ని మీట్ అవ్వటం. నేను మన సాయిబాబా గుడిలో ఇక్కడ ఓనిహుంగాలో కూడా నేను చూశాను, వాళ్ళకి బిల్ బోర్డ్ ఉంటుంది. ఆ బిల్ బోర్డ్ మీద పార్ట్ టైం రిక్వైర్డ్ అన్నప్పుడు పెడతారనమాట. ఈవెన్ గురుద్వారా, టాకనీని గురుద్వారాలో కూడా పెడతారు, ఫ్లాట్మేట్స్ కావాలి, జాబ్ దీనిలో ఉందని చెప్పేసి. సో ఇలాగ గుళ్ళకి వెళ్తూ ఉంటే ఏంటంటే మనకి జనాలు కూడా తెలుస్తూ ఉంటారు, అండ్ బిల్ బోర్డ్స్ మీద పెట్టుంటాయి కాబట్టి మీరు ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. సో న్యూజిలాండ్లో ఏదైనా హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కే చాలా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ ఉండాలి, రాలేదని నిరాశపడకూడదు. అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో నాకు తెలిసి నేను అన్ని టాపిక్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి, అసలు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకేం చాలా తెలుసు. ఈ డైలాగ్ చెప్పే ముందు లాస్ట్ వీడియోకి నేను చాలా బాగున్నాను కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లషింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి మంచి వీడియోస్ ఛానల్ రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాటా.